గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రం చేసింది. ఖతార్పై మిజైల్ వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ పై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని ప్రకటించింది. ఇరాన్ దాడులను అడ్డుకున్నామని తెలిపింది. ఇప్పుడు ఇరాన్తో తమకు సంబంధాలు లేవని, ఇరాన్ దాడులకు సమాధానం ఇవ్వకుండా ఉండలేమంది ఖతార్. ఇరాన్ యుద్ధంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొత్తం 10 దేశాల్లో గగనతలం మూసేశారు. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈ దేశాల్లో విమానాలు నిలిచిపోయాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా నో ఫ్లై జోన్ గా మారిపోయింది. దీంతో భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. భారత్ నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్ల మీదుగా యూరప్ దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లేందుకు ఉన్న మార్గాలను వెతుక్కుంటున్నారు. ఎంతో అంతర్జాతీయంగా విమాన సర్వీసులు ఛార్జీలు పెరుగుతున్నాయి. మరోపక్క ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. విమాన ఇంధనం పైన వీటి ప్రభావం పడే అవకాశం ఉండడంతో విమాన టికెట్ ధరలు కూడా చుక్కలను తాకనున్నాయి. ఇక అమెరికా, యూరప్ వెళ్లేందుకు ట్రాన్సిట్ వీసాపై వెళ్తున్న ప్రయాణికులు దుబాయ్, అబుదాబి, దోహా, బహ్రెయిన్, టర్కీ ఎయిర్పోర్ట్స్ లో చిక్కుకుపోయారు. అక్కడ విమానాలు మారాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోవడంతో 3 రోజులుగా ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లో విజిటింగ్ వీసాపై వెళ్లిన వారిలో గడువు ముగిసిన వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. యుద్ధం వాతావరణం కారణంగా ప్రస్తుతానికైతే వీసాలో సడలింపులు ఇచ్చారు. ప్రశాంత వాతావరణం నెలకొనేంత వరకు గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండొచ్చన్న యూఏఈ ప్రకటించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. Oh my God, oh my God, oh my God, oh my God. Okay, okay. Oh my God, oh my God, oh my God, oh my God. Okay, okay. ఇరాన్ యుద్ధంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొత్తం 10 దేశాల్లో గగనతలం మూసేశారు. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈ దేశాల్లో విమానాలు నిలిచిపోయాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా నో ఫ్లై జోన్ గా మారిపోయింది. దీంతో భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. భారత్ నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్ల మీదుగా యూరప్ దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లేందుకున్న మార్గాలను వెతుక్కుంటున్నారు. దీంతో అంతర్జాతీయంగా విమాన సర్వీసుల ఛార్జీలు పెరుగుతున్నాయి. మరోపక్క ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. విమాన ఇంధనం పైన వీటి ప్రభావం పడే అవకాశం ఉండడంతో విమాన టికెట్ ధరలు కూడా చుక్కలు తాకనున్నాయి. రైట్, ఇరాన్ యుద్ధంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భారత్ నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ మనకు అందిస్తారు. దినకర్, ప్రస్తుతం చూస్తున్నాం ఏవైతే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల్లో మొత్తం అంతా కూడా ప్రైస్ ఛార్జెస్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి సమాచారం మనకు. అది ఎందుకంటే దాదాపు హైదరాబాద్ నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కూడా కావచ్చు, అమెరికా, యూరప్ వెళ్ళాలంటే తక్కువ ప్రయాణం అవుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా అంటే విమాన ప్రయాణ ఛార్జీలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి మార్గము దుబాయ్, ఆ తర్వాత అబుదాబి, ఆ తర్వాత దోహా. ఈ మార్గాల్లో వెళ్లి అటు టర్కీకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇరాన్కి వెళ్ళొచ్చు. దాంతో పాటు ఏవైతే మన యూరప్ కంట్రీస్ ఉన్నాయో వాటికి వెళ్ళడానికి కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఎక్కువగా ట్రావెల్స్ రంగం వాళ్ళు కూడా ఈ రూట్ నే ప్రిఫర్ చేస్తారు. ఫ్లై ఎమిరేట్స్ కావచ్చు, ఆ తర్వాత ఖతర్ ఎయిర్వేస్ కూడా కావచ్చు, దాంతో పాటు స్థానికంగా మనకు ఉన్నటువంటి ఇండిగో విమానాలు, ఎయిర్ ఇండియా విమానాలు కూడా కావచ్చు. అయితే ప్రస్తుతం ఈ 10 దేశాల్లో మొత్తం గగనతలం అంతా కూడా క్లోజ్ చేయడంతో యుద్ధ వాతావరణం గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు యుఎస్, యూరప్ నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళు కావచ్చు, ఇటు నుంచి యుఎస్, యూరప్ కి వెళ్లేటువంటి ప్రయాణికులు కూడా కావచ్చు, మధ్యలో కొద్దిమంది ట్రాన్సిట్ వీసా మీద ఉండిపోయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు. వీరంతా కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. వీరికి ప్రధానంగా దుబాయ్ నుంచి, తర్వాత అబుదాబి నుంచి, దోహా నుంచి వెళ్లేటువంటి మార్గం క్లోజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో బాంబే లేదా ఢిల్లీకి వెళ్లి బాంబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా
వారి స్వస్థలాలకు చేరుకోవడానికి మార్గం ఈ రూట్ మాత్రమే ఉంది. ప్రజెంట్ అయితే కేవలం ఇటువైపు నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. భారత్ నుంచి ఒకవేళ వెళ్ళాలంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్, అలాగే ఉక్రెయిన్ మీదుగా యూరోప్ దేశాలకి, అక్కడి నుంచి యుఎస్ వెళ్ళడానికి మొత్తం అంతా కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి కూడా రావడానికి చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మార్గమే సుభంగా ఉంది అని చెప్పి కూడా మనకు ట్రావెలర్స్ చెప్తున్నారు. అయితే ధరలు మాత్రం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధర దాదాపు పెరిగిపోవడము, దాంతో పాటు ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి ఆయిల్ కూడా చాలా ఇబ్బందిగా, ఆయిల్ ధరలు కూడా ఇంకా ఇబ్బందిగా ఉంటుండడంతో ఖచ్చితంగా కూడా ఫ్లైట్ ఛార్జీలు పెరుగుతాయి అన్నటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి కూడా విమానయాన సంస్థలు, ఆ తర్వాత ట్రావెల్స్ కూడా అంతే స్థాయిలో వారి కస్టమర్లకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరికొద్ది రోజుల్లో ఇంకా యుద్ధం కొనసాగే అవకాశం ఉందని అమెరికా స్పష్టం చేయడంతో ఒక 4 రోజుల పాటు ఈ యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్తుండడంతో సో అక్కడి నుంచి రావాల్సినటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ వచ్చి వీసా ముగిసి గడువు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు, తప్పనిసరిగా వేరే మార్గం ద్వారా యూరోపియన్ కంట్రీస్, ఆ తర్వాత అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే యుఏఈలో వీసా సడలింపుకు సంబంధించి కూడా కొద్దిగా అక్కడ మార్గాలు సుగమమయ్యాయని చెప్పి అక్కడ ప్రభుత్వాలు వచ్చినటువంటి గెస్టులు కావచ్చు, తర్వాత టూరిస్టులు కూడా కావచ్చు, యుద్ధ వాతావరణం ముగిసిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పి కూడా చెప్పడంతో ప్రస్తుతం దుబాయ్ లోనే చాలా మంది, వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి బాంబే, తర్వాత ఢిల్లీ, కోల్కతా ఎయిర్పోర్ట్ల నుంచి మాత్రం భారీగా విమానయాన ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్షయ, దినకర్, ఇప్పుడు యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు గల్ఫ్ దేశాల మీదుగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి వాళ్ళు స్ట్రక్ అయిపోయారు. అయితే అక్కడున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవి కాకుండా ఎటు నుంచి వెళ్లే అవకాశం ఉందంటారు యుఎస్ కి వెళ్లే వాళ్ళు? అంటే ఈ ప్రస్తుతం ఏవైతే ఈ 10 దేశాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎటు కాని సిచ్యుయేషన్ ఉందని చెప్పి కూడా మనకు విమానయాన శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే భారత ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కువైట్, తర్వాత ఖతర్, అబుదాబి, షార్జా, దాంతో పాటు దుబాయ్, బహ్రెయిన్లలో ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం అంతా కూడా విధ్వంసమైంది. దాంతో పాటు బహ్రెయిన్ లో కూడా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక దోహాకు సంబంధించి, అంటే ఖతార్ నుంచి దోహాకు వెళ్లేటువంటి అంతర్జాతీయ విమాన సంస్థ ఏదైతే ఉందో, విమానం కేంద్రం ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ ఉందో, అదంతా కూడా పూర్తిగా ఆపరేషన్స్ నిలిపేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి దాదాపు దుబాయ్, తర్వాత దోహా, ఖతార్ కు సంబంధించి బహ్రెయిన్ నుంచి దాదాపు ప్రతిరోజు 3000 విమానాలు వెళ్తుంటాయి కనుక వాటన్నిటిని నిలిపివేశారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అక్కడి నుంచి కదిలే స్థితి లేదు. ఈ రెండో మార్గం నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఓకే దినకర్.